మనం ప్రస్తుతం జీవిస్తున్న కాలంలో ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ అనేవి మన శరీరంలో ఒక భాగమైపోయాయి. ఒక్క నిమిషం ఫోన్ లేకపోయినా లేదా సిగ్నల్ రాకపోయినా మనం చాలా ఇబ్బంది పడిపోతాము. ఈ సిగ్నల్స్ కోసం ప్రస్తుతం మనం మన చుట్టూ ఉన్న పెద్ద పెద్ద సెల్ టవర్ల మీద ఆధారపడుతున్నాము. కానీ రాబోయే రోజుల్లో ఈ సెల్ టవర్లనేవి అస్సలు ఉండవు అంటే మీరు నమ్ముతారా? అవును, ప్రపంచ ప్రసిద్ధ బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్ తన కంపెనీ స్టార్లింక్ ద్వారా కమ్యూనికేషన్ రంగంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. దీని గురించి మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. మనం ఎప్పుడైనా దూరంగా ఉన్న పల్లెటూళ్లకు లేదా కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా రావు. దానికి కారణం ఏంటంటే అక్కడ సెల్ టవర్లు ఉండవు. ఒకవేళ టవర్ కట్టాలన్నా సరే ఆ ఏరియాలో ఖర్చు చాలా ఎక్కువవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే స్టార్లింక్ అనే కొత్త పద్ధతిని ఎలాన్ మస్క్ కనిపెట్టారు. ఈ పద్ధతిలో మనకు సిగ్నల్ భూమి మీద ఉన్న టవర్ల నుండి రాదు, నేరుగా ఆకాశంలో తిరుగుతున్న శాటిలైట్స్ నుండి వస్తుంది. అంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నా లేదా దట్టమైన అడవిలో ఉన్నా సరే మీ ఫోన్కి ఫుల్ సిగ్నల్ మరియు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. స్టార్లింక్ కంపెనీ ఇప్పటికే ఆకాశంలో సుమారు 9400 చిన్న చిన్న శాటిలైట్లను వదిలింది. ఇవి భూమి చుట్టూ తిరుగుతూ మనకు ఇంటర్నెట్ అందిస్తాయి. సాధారణంగా మనం వాడే ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా లేదా టవర్ల ద్వారా వస్తుంది. కానీ ఇది అలా కాదు, స్పేస్ నుండి నేరుగా మన దగ్గరికి వస్తుంది. ఎలాన్ మస్క్ అసలు ప్లాన్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఇంటర్నెట్ చాలా ఈజీగా దొరకాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది యూజర్స్ ఈ స్టార్లింక్ సర్వీస్ను వాడుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం గత ఏడాదిలోనే 46 లక్షల మంది కొత్తగా ఈ కనెక్షన్ తీసుకున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతోందేంటంటే ప్రజలు ఈ కొత్త టెక్నాలజీని ఎంతగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే స్టార్లింక్ సేవలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, స్విట్జర్లాండ్, బ్రిటన్ లాంటి 155 దేశాలలో అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆప్టస్ మరియు టెల్స్ట్రా లాంటి పెద్ద కంపెనీలు కూడా స్టార్లింక్తో కలిసి పనిచేస్తున్నాయి. కేవలం భూమి మీద మాత్రమే కాదు, మీరు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇంటర్నెట్ వాడుకునేలా వీరు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా విమానం ఎక్కినప్పుడు ఫోన్ సిగ్నల్స్ ఉండవు, కానీ స్టార్లింక్ వల్ల ఇకపై విమానాల్లో కూడా చాలా వేగంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. దీనికోసం యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, ఖతార్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి పేరున్న కంపెనీలు ఇప్పటికే స్టార్లింక్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇకపై మీరు వేల అడుగుల ఎత్తులో ఉన్నా సరే మీ ఇంట్లో కూర్చుని వాడుకున్నంత వేగంగా ఇంటర్నెట్ను ఎంజాయ్ చేయవచ్చు. ఇక మన ఇండియా విషయానికొస్తే ఎలాన్ మస్క్ ఇక్కడ కూడా తన బిజినెస్ మొదలుపెట్టాలని చాలా ఆసక్తిగా ఉన్నారు. మన దేశంలో చాలా గ్రామాలున్నాయి, అక్కడ ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. అలాంటి చోట్ల స్టార్లింక్ రావడం వల్ల చాలా లాభం ఉంటుంది. అయితే దీని ధర ఎంత ఉండవచ్చు అనే దానిపై కొన్ని వార్తలొస్తున్నాయి. స్టార్టింగ్లో కనెక్షన్ తీసుకోవడానికి సుమారు 30,000 రూపాయల వరకు ఖర్చు కావచ్చని సమాచారం. ఆ తర్వాత ప్రతి నెల సుమారు 8,000 రూపాయల వరకు బిల్లు కట్టాల్సి రావచ్చు. ప్రస్తుతం మనం వాడుతున్న జియో లేదా ఎయిర్టెల్ ప్లాన్లతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. కానీ దీనివల్ల వచ్చే స్పీడ్ మరియు ఎక్కడైనా సిగ్నల్ దొరికే సౌకర్యం చూస్తే ఈ రేటు కరెక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అసలు సెల్ టవర్లు తీసేస్తే ఎలా అని. నిజానికి మనం సెల్ టవర్ కట్టాలంటే దానికి చాలా భూమి కావాలి, పర్మిషన్లు కావాలి, దానికి కరెంట్ సప్లై ఉండాలి, మరియు టవర్ దగ్గరలో ఉన్న వాళ్లకి రేడియేషన్ భయం కూడా ఉంటుంది. కానీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్లో అలాంటి గొడవలేవీ ఉండవు. మన ఇంటిపైన ఒక చిన్న డిష్ లాంటిది పెట్టుకుంటే చాలు, అది నేరుగా ఆకాశంలోని శాటిలైట్తో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయితే ఆ చిన్న డిష్ కూడా అవసరం లేకుండానే నేరుగా మన ఫోన్కి సిగ్నల్ వచ్చేస్తుంది. డైరెక్ట్ టు సెల్ అనే టెక్నాలజీ మీద స్టార్లింక్ ఇప్పుడు సీరియస్గా పనిచేస్తోంది. ఈ మార్పు వల్ల కేవలం సామాన్య ప్రజలకే కాదు, బిజినెస్ చేసేవాళ్లకి మరియు స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినడానికి ఇది ఒక వరం లాంటిది. అలాగే డాక్టర్లు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న పేషెంట్లకు వీడియో కాల్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. ఎలాన్ మస్క్ అనే స్పేసెక్స్ కంపెనీ ద్వారా ఈ శాటిలైట్లను చాలా తక్కువ ఖర్చుతో ఆకాశంలోకి పంపిస్తున్నారు. అందుకే ఆయన ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకే ఇవ్వాలని అనుకుంటున్నారు. మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇకపై ఎక్కడికి వెళ్లినా సరే నో సిగ్నల్ అనే మాట వినిపించదు. భూమి మీద ఉన్న ప్రతి అంగుళం ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అద్భుతమైన మార్పు మన లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చేస్తుంది. మన ఫోన్ కంపెనీలు కూడా ఇకపై సెల్ టవర్లు కట్టడం మానేసి ఇలాంటి శాటిలైట్ కంపెనీలతో పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. సెల్ టవర్లు లేని లోకం మన కళ్ల ముందు త్వరలోనే సాక్షాత్కరించబోతోంది. ఇదంతా ఎలాన్ మస్క్ లాంటి ఒక వ్యక్తి ఆలోచన వల్ల సాధ్యమవబోతోంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ పాత పద్ధతులు మాయమైపోయి కొత్త మరియు సులువైన పద్ధతులు రావడం సహజం. స్టార్లింక్ అనేది కమ్యూనికేషన్ ప్రపంచంలో ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి రెడీగా ఉంది. టెక్నాలజీ అనేది మన కష్టాలను తగ్గించడానికి మరియు మన పనిని సులభం చేయడానికి ఉపయోగపడాలి.
స్టార్లింక్ సరిగ్గా అదే చేస్తోంది. త్వరలోనే మన ఇండియాలో కూడా ఈ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని కోరుకుందాం. ఒకవేళ ఇది జరిగితే మన దేశంలోని డిజిటల్ రంగం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేవి చరిత్రలో కలిసిపోతాయి. ఎలాన్ మస్క్ వేస్తున్న ఈ అడుగులు ప్రపంచాన్ని ఏకం చేయడమే కాకుండా కమ్యూనికేషన్ అంటే కేవలం సిగ్నల్ మాత్రమే కాదు, అది ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఉండే బలమైన వారధి అని నిరూపిస్తున్నాయి.